హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈరోజు మన ఆటోమేటిక్ ఆర్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ లైవ్ మార్కెట్లో నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీస్ నియర్లీ 3000 ప్లస్లో క్లోజ్ అయినట్టు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసరికి మీకు మన ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీస్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ వచ్చేసరికి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం. ఈ స్ట్రాటజీస్ గురించి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కింద వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయబడ్డాయి. ఫస్ట్ వచ్చేసరికి మన స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ చూపెడతాను. నెక్స్ట్ ఆ స్ట్రాటజీస్ యొక్క లింక్స్ కూడా మీకు చూపెడతాను కొత్త వచ్చే వాళ్ళకి. సో ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి మన స్ట్రాటజీస్ వచ్చేసరికి ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ ఆల్రెడీ మనం నిన్నటి వీడియోలో చూసాం కదా, ఒక్కొక్క స్ట్రాటజీకి ఎంత క్యాపిటల్ కావాలని. ఇక్కడ సూపర్ ట్రెండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ, సూపర్ ట్రెండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ, సూపర్ ట్రెండ్ ఫైనాన్స్ నిఫ్టీ, సూపర్ ట్రెండ్ నిఫ్టీ, సూపర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీ ఇవి అప్డేట్ చేసిన తర్వాత లైవ్ రిజల్ట్స్ అంటే నేను లైవ్ మార్కెట్లో డిప్లాయ్ చేశాను ఫ్రెండ్స్. నా 5 years అకౌంట్లో లైవ్ మార్కెట్లో డిప్లాయ్ చేశాను. సో ఒక్కొక్క స్ట్రాటజీ ఇది వచ్చేసరికి నేను 3 days అంటే నిన్న ఒక మొన్న నుంచి లైవ్ మార్కెట్లో డిప్లాయ్ చేశాను. నిన్న, ఈరోజు, మొన్న 3 days కలిపి ఓవరాల్ ప్రాఫిట్ అండ్ లాస్ ఒకసారి మీకు చూపెడతాను. మరియు ఈరోజు ప్రాఫిట్ ఎంత వచ్చిందో అది కూడా చూపెడతాను. సో ఇది చూస్తే ఫ్రెండ్స్, ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ చూడండి. ఇది వచ్చేసరికి మొన్నటిది అంటే 10th Septemberది. 10th September ఒక ఆర్డర్ తీసుకుంది, 8:15 దగ్గర క్లోజ్ అయింది. ఇది వచ్చేసరికి నిన్నటి ఆర్డర్ ఫ్రెండ్స్. మిడ్ క్యాప్ నిఫ్టీలో ఇది 11th September అంటే ఈరోజు ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు. ఇది ఎస్ఎల్ హిట్ అయింది మిడ్ క్యాప్ నిఫ్టీలో. సో ఒకటి పాజిటివ్, ఒకటి మనకి అంటే ఈరోజు మార్కెట్లో ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు మిడ్ క్యాప్ నిఫ్టీలో. సో ఓవరాల్గా ఇవి డిప్లాయ్ చేసిన తర్వాత -37 రూపీస్ దగ్గర ఇది క్లోజ్ అయింది మిడ్ క్యాప్ నిఫ్టీలో. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనాన్స్ నిఫ్టీ, సూపర్ ట్రెండ్ ఫైనాన్స్ నిఫ్టీ దీని యొక్క పెర్ఫార్మెన్స్ చూద్దాం. ఇది 744. సో ఈరోజే తీసుకుంది ఫ్రెండ్స్. ఓకే, రెండు ఆర్డర్ తీసుకుంది. ఇది వచ్చేసరికి 744 రూపీస్ దగ్గర పాజిటివ్ క్లోజ్ అయింది. ఇంకొక ఆర్డర్ వచ్చేసరికి మనకి మార్కెట్ క్లోజింగ్ టైం అంటే మనకి ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీస్ కాబట్టి 3:15 కాగానే క్లోజ్ కావాలని పెట్టాం కాబట్టి మనకి ఎంత మైనస్ ఉందో ఆ లెవెల్లో క్లోజ్ అయింది. -85 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. అంటే ఈ రోజే తీసుకుంది. నిన్న యాక్టివ్ కాలేదు, మొన్న యాక్టివ్ కాలేదు. ఈ ఫైనాన్స్ నిఫ్టీ అనేది నిన్న మార్కెట్లో యాక్టివ్ అవ్వలేదు, మొన్న మార్కెట్లో కూడా యాక్టివ్ అవ్వలేదు. సో ఇది వచ్చేసరికి మనకి 659 రూపీస్ ఓన్లీ ఈరోజే తీసుకుంది. ఓవరాల్గా 659 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది సూపర్ ట్రెండ్ ఫైనాన్స్ నిఫ్టీ. ఇది ప్యూర్లీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు, సార్ క్యాపిటల్ ఎంత ఉండాలి వీటన్నిటికంటే? మీ అకౌంట్లో 20,000 ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సూపర్ ట్రెండ్ మిడ్ క్యాప్ నిఫ్టీలో, సూపర్ ట్రెండ్ ఫైనాన్స్ నిఫ్టీలో, సూపర్ ట్రెండ్ నిఫ్టీలో, సూపర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీలో 20,000 రూపీస్ ఉంటే మీరు ఈ స్ట్రాటజీస్ లైవ్లో డిప్లాయ్ చేయొచ్చు. సో మీరు పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. ఇది వచ్చేసరికి నా లైవ్ అకౌంట్ కాబట్టి మీకు లైవ్లో చూపెడుతున్నాను. కొందరు ఫ్రెండ్స్ లైవ్ అకౌంట్ కూడా అడుగుతున్నారు. సూపర్ ట్రెండ్ నిఫ్టీ పెర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. టోటల్ ఈ రోజు వరకు ఇప్పటి వరకు చూస్తే 5 ఆర్డర్స్ తీసుకుంది మన నుంచి. టోటల్ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే 5 ఆర్డర్స్లో 1977 అంటే నియర్లీ 2000 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నట్టు మనకు చూపెడుతుంది. ఒకసారి చూద్దాం. ఇది ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి మొన్నటి మార్కెట్లో తీసుకుంది ఫ్రెండ్స్, 10th September. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది నిన్నటి మార్కెట్లో -480 దగ్గర క్లోజ్ అయింది. ఇది వచ్చేసరికి నిన్నటి మార్కెట్లో తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఈరోజు ఈ ఆర్డర్ వచ్చేసరికి 8:30 to 12th September. ఓకేనా, ఇది వచ్చేసరికి ఈరోజు మార్కెట్లో 12th September. అండ్ ఇది కూడా మార్కెట్ క్లోజింగ్ టైంలో క్లోజ్ అయింది కాబట్టి 3:15కి మనకి స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీస్ కాబట్టి ఆటోమేటిక్గా. ఓవరాల్గా ఈరోజు 3 ఆర్డర్స్ తీసుకుంది, 2 పాజిటివ్, 1 నెగిటివ్. ఓవరాల్గా ఇది చూస్తే నిఫ్టీలో 2000 రూపీస్ దాకా పాజిటివ్ సైడ్ క్లోజ్ అయింది. ఇది వచ్చేసరికి సూపర్ ట్రెండ్ నిఫ్టీలో. నెక్స్ట్ వచ్చేసరికి సూపర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీ. ఇది ఈ రోజే తీసుకుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి చూస్తే 12th September ఒకసారి చూడండి. ఈ రోజే తీసుకుంది. ఇది కూడా 2 ఆర్డర్స్ తీసుకుంది. సో నిన్న మన తీసుకోలేదు బ్యాంక్ నిఫ్టీ చూడండి.
సో మనకి వచ్చేసరికి మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకోదు, ఓన్లీ మనకి మంచి మార్కెట్ మూమెంట్ ఉన్నప్పుడు పర్ డే 1 లేదా 2 ఆర్డర్ తీసుకుంటుంది మార్కెట్ మూమెంట్ ఉన్నప్పుడు. సో ఆ విధంగా మనం సెటప్ చేసాం, అదే విధంగా తీసుకుంది ఓవరాల్గా ఇదన్నమాట. సో ఓవరాల్గా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే అరౌండ్ 867, మీరు టోటల్ క్యాలిక్యులేట్ చేసుకోండి. 867 1977 867 1977 అరౌండ్ మీకు 27-2800 దాకా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 659 అంటే అరౌండ్ 3500లో మనకి ఇది ఒక -37. అరౌండ్ 3 డేస్లో మనకి 3500 దాకా క్లోజ్ అయినట్టు చూస్తున్నాం ఇప్పటి వరకు లైవ్ డిప్లాయ్మెంట్. దీని యొక్క రిజల్ట్స్ 5 years అకౌంట్లో కూడా చూపెడతాను. ఇది 5 years అకౌంట్. సో ఇది 5 years అకౌంట్ ఫ్రెండ్స్. ఇది నా 5 years అకౌంట్లో మీకు ఒకసారి చూపెడతాను. సో 5 years అకౌంట్ వచ్చేసరికి 3127 ప్రాఫిట్ అండ్ లాస్. ఓకేనా, ఈ రోజు ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్డర్స్ చూస్తే మీకు ఆల్ పొజిషనల్ ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. సో 3000 టోటల్ ఆర్డర్స్ వచ్చేసరికి మీకు ఇదన్నమాట టోటల్ ఆర్డర్స్, ఈరోజు తీసుకున్న ఆర్డర్స్. ఓకేనా, సో ఇప్పటివరకు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్. వీటిని మీకు ఎవ్రీడే ఆర్ 2 డేస్కి ఒకసారి లైవ్లో వీటి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో తీసుకొస్తాను. సో మీరు ఇవి మేము వచ్చేసరికి లైవ్ అకౌంట్లో డిప్లాయ్ చేసాం. మీరు కొద్ది రోజులు పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. ట్రేడర్ వాళ్ళు పేపర్ ట్రేడ్ కూడా ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో పేపర్ ట్రేడ్ ఆప్షన్తో మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. సో కొత్తగా చూసే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ స్ట్రాటజీస్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు చూపెట్టిన స్ట్రాటజీస్ ఇవే అన్నమాట. సూపర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీ, సూపర్ ట్రెండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ, సూపర్ ట్రెండ్ నిఫ్టీ, ఈ 4 స్ట్రాటజీస్ ఇప్పుడు మీకు చూపెట్టిన స్ట్రాటజీస్ లింక్స్. So GoDaddy and Microsoft 365. Being able to do business anytime and anywhere is valuable. Being able to do it for one low price is even better. Access all of your favorite Microsoft 365 apps with GoDaddy. Anytime, anywhere. At the best value. Start today at godaddy.in. యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా వన్ లాటే ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ. సో ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా కమ్యూనిటీ సెగ్మెంట్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. క్రూడ్ ఆయిల్, కమ్యూనిటీ సెగ్మెంట్ స్టడీస్ అన్నమాట. ఆల్గో ట్రేడింగ్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా థంబ్నెయిల్ చూశారు కదా, క్రిప్టో కరెన్సీస్ థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు బిట్కాయిన్ ఈ వీడియోలో క్రిప్టో కరెన్సీస్ ట్రేడింగ్ స్టడీస్ అమౌంట్ ఇవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ చేయడానికి ప్రాక్టీస్ చేసి రియల్ టైం లో ఇంప్లిమెంట్ చేయండి. మన బెస్ట్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఏంటి? క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ, క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ డెల్టా ఎక్స్చేంజ్ లో పనిచేస్తాయి. ఈ వీడియోలో వచ్చేసరికి మీకు డెల్టా ఎక్స్చేంజ్ లో అకౌంట్ తక్కువ లేకపోతే అమౌంట్ తో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఏంటో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా ఫ్రెండ్స్, మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసరికి ఫ్రెండ్స్, మీకోసం బెస్ట్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఫ్రీగా మీ ముందుకు తీసుకొస్తాం. సో అటువంటి వీడియోస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ప్రీవియస్ చాలా వీడియోస్ చేశాం ఆల్గో ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి. ఫ్రీ ఈ డెల్టా ఇండియా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఈ లింక్ త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు క్రూడ్ ఆయిల్ ఆర్ ఈ నిఫ్టీ యూజ్ చేయాలంటే ఇక్కడ ఎంజిల్ ఆర్ 5 years ఆర్ ఏదైనా అకౌంట్ లింక్ చేసి వాటి త్రూ ఇక్కడ ఓపెన్ చేసుకుంటే మీకు ఆ ఛార్జెస్ అనేది ఉండదు. అండ్ ఆల్సో ఎంజిల్ ఆర్ 5 years ఆర్ ఎల్ఎల్బిలో ఎందుకు చెప్తున్నాను అంటే ఇవి వచ్చేసరికి ఆల్గో ట్రేడింగ్కి చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మిగతా బ్రోకర్స్ కూడా పనిచేస్తున్నాయి, బట్ నేను వచ్చేసరికి ఇవి నేను యూజ్ చేసి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ధన్ యాప్, జీరోదా కూడా పనిచేస్తాయి. జీరోదా వాళ్ళు వచ్చేసరికి ఛార్జెస్ తీసుకుంటారు. అప్స్టాక్ కూడా పనిచేస్తాయి, బట్ నేను ఇవి వచ్చేసరికి నేను అవి ఇంత ముందు యూజ్ చేయలే ఆల్గో ట్రేడింగ్లో. సో 3 అకౌంట్స్ అయితే యూజ్ చేశాను, పనిచేస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మన స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ మీ ముందుకు ఫ్రీగా తీసుకొస్తాం. ఆ స్ట్రాటజీస్ మీరు మిస్ అవ్వద్దంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.